మీరు నెల్లూరులో మీ దందాలు, మీరు బెట్టింగ్ మాఫియా, ఆ తర్వాత పేకాట, వీటన్నిటికి సంబంధించిన కార్యకలాపాలు చేసేవాళ్ళు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ శ్రీధర్ రెడ్డికి దగ్గరగా ఉంటారంటారు? శుద్ధ అబద్ధం. మీరు కావాలంటే నెల్లూరులో పనిచేసిన ఏ పోలీస్ అధికారులను అడగండి. రౌడీల మీద ఉక్కు పాదం మోపమని మీరు చెప్పే పేకాట క్లబ్బులు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని, మీరు చెప్పే ఏదైతే గంజా వ్యాపారం ఉందో, బెట్టింగ్ ఉందో, ఇవన్నీ ఉండకూడదని కఠిన చర్యలకి ఆదేశాలు ఇచ్చేవాడిని. ఆ దిశగా ముందుకు సాగేవాడిని. నిరంతరం జనం మధ్యలో ఉండటం నాకు ఇష్టం, జనం కోసం పనిచేయటం నాకు ఇష్టం. అయినా రజనీకాంత్ గారు ఒక విషయంలో నాకు బాధేస్తుంది. ఎందుకంటే క్రాస్ ఫైర్ ప్రజల మనలో ఫైర్ చాలా ఉంది. శ్రీధర్ రెడ్డి ఫైర్ నేను 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఒక్క మాట 2 నిమిషాలు నాకు అవకాశం ఉంది. క్రాస్ ఫైర్ ఒక మంచి కార్యక్రమం, మంచి పాపులారిటీ ఉండే కార్యక్రమం. వివాదాల్లో ఈ క్రాస్ ఫైర్లో నన్ను ప్రశ్నించి ఇంత సమయం, ఈ 14 నెలలు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాం. 70% పూర్తయినాయి, 30% జరుగుతూ ఉన్నాయి. 60 రోజుల్లో 339 పనులు శంకుస్థాపన, ప్రారంభోత్సవం తేదీ చెప్పి పూర్తి చేసాం. ప్రశంసలు అందాయి మీలాంటి వ్యక్తుల నుంచి కూడా. నెల్లూరు నగరంలో రోడ్లు కానీ, కాలువలు కానీ, మంచినీటి పైపులైన్లు కానీ, 3 ఫేజ్ కరెంటు కానీ, అన్నిటికీ మించి బైపాస్లో 2 ఫ్లైఓవర్లు కానీ, నూతనంగా కొండాయిపాళెం భక్తవత్సల నగర్ రైల్వే బ్రిడ్జిలు కానీ, బట్టాడిపాళెం నుంచి కొత్తూరు దాకా పొదలకూరు రోడ్డు కానీ, మినీ బైపాస్ రోడ్డు భక్తవత్సల నగర్ రోడ్డు కానీ, కల్లూరుపల్లి రోడ్డు కానీ, 1 కాదు 2 కాదు, కేవలం 14 నెలల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ఓ శాసనసభ్యుడు ఇంత కష్టించి అప్రిషియేటెడ్. దాని గురించి క్రాస్ ఫైర్ అడుగుంటే ఇదే పాయింట్.